అన్న నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? ఓకేనా. ఈరోజు నేను గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామం అనంతపురం జిల్లా. ఈరోజు అన్నతో పాటు నేను ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి మన ఎరుసాయం అన్న ఒక 9 సంవత్సరాల నుంచి చీన చెట్లు సాగు చేయడం జరిగింది. ఈరోజు అన్న వచ్చేసి క్యాంకరు అంటే బంక కారడం, కొమ్మలకి ఎండికొని పోవడం, తర్వాత చెట్లకి కాండానికి బంక ఎక్కువ కారడం, ఇలాంటి ప్రాబ్లంతో ఎక్కువ చాలా ఇబ్బంది పడేవాడు. సో రైతు ద్వారానే మనం తెలుసుకుందాం, ఎందుకంటే రైతు అనుభవం చాలా గొప్ప అనుభవం కాబట్టి రైతు యొక్క అనుభవం ద్వారా మనం ఏ మందులు కొట్టారు, బంక ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అనేది అన్న ద్వారానే తెలుసుకుందాం. అన్నయ్య బాగున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఏ మందు కొట్టారు బంకకి? నగాటా కొట్టాం సార్. ఫస్ట్ నగాటా కొట్టారు, మళ్ళీ మిట్టు కొట్టారు, మళ్ళీ కోనిగా కొట్టాము. కోనిక ఎప్పుడు ఒక అంటే ఇవన్నీ కొట్టక మునుపు కోనిక కొట్టారా? రైట్. ఎందుకు కొట్టారు, ఏమైనా ఐడియా ఉందా? బంకే సార్. సో బంక అప్పుడు ఏమైనా కంట్రోల్ అయిందా? ఏంది సార్, లైట్ గా అయింది. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఒక 3-4 డేస్ బ్యాక్ ఏ మందు కొట్టారు? జాంతోనిలు బ్లూ మ్యాజిక్. ఒకసారి చూపిస్తారా రైతులందరికీ? చూపించండి, ఇక్కడ దగ్గర తీసుకో. జాంతోనిలు ఎన్ని లీటర్లు కొట్టారు? 4 లీటర్లు సార్. బ్లూ మ్యాజిక్ 2. ఓకే. ఇది కొట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది? రిజల్ట్ ఏం బాగుంది సార్. చాలా బాగుందా, మామూలు బాగుందా? బాగుంది సార్. చానా మామూలు? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. అది బంక అంతా ఎండిపోయింది. మీరు కళ్ళారా చూస్తున్నారు కదా, బంక ఎండిపోవడము. ఓకేనా. తర్వాత కొమ్మ మీద కాండం మీద బంక కారడము, ఈ కొమ్మలు ఎండుకుపోవడం, ఇలాంటి ప్రాబ్లము, ఇలాంటివన్నీ రైతు ద్వారానే మనం తెలియజేసుకుంటున్నాము. బంక పూర్తిగా ఇక్కడ తోటలో వచ్చిన తర్వాత బంక పూర్తిగా నయం అవుతుంది. సో మాడికిపోయిన తర్వాత కూడా మన గోకిన కూడా రావట్లేదు. సో ఈ జాంతోనిలు బ్లూ మ్యాజిక్ అనేది కొట్టడం జరిగింది అన్న ద్వారానే మనం తెలుసుకున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అన్న మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా వీడియో ద్వారా? అంటే రైతులకి ఏమన్నా ఇది ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ చెప్తాం సార్. ఇది చాలా హ్యాపీ అనిపించింది. రైతు అందరూ వాడొచ్చు, ఎందుకంటే కాస్ట్లీ కూడా తక్కువ అండి, రేటు తక్కువ, పనితనం ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్లు మీరు యూజ్ చేయడం వల్ల రైతులందరికీ ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ జాంతోనిలు బ్లూ మ్యాజిక్ అనేది తక్కువ కాస్ట్లీ. ఇది తిప్పి కొడితే ఒక 1200 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసి ఒక 700 రూపాయలు పడుతుంది, 750 రూపాయలు పడుతుంది. వచ్చేసి 500 లీటర్లకి ఇది ఒకటి. ఇది ఆఫ్ చేసుకుంటే మన పిచికారి బాగా తడిసేటట్టు, కొమ్మ కాండానికి అంతా బాగా తడిసేటట్టు కొట్టడం వల్ల యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి రైతులందరూ ఈ ప్రోడక్ట్లు వాడండి, అందరూ మంచి దిగుబడి తీయండి. ఎందుకంటే చెట్లు ఫ్యూచర్లో మనకు డబ్బులు పెట్టే చెట్లు అవి. ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు, ఎండుకుపోవడము, బంక కారడము, తర్వాత క్యాంకర్ రావడం, ఇలాంటివన్నింటి నయం అవుతుంది. కాబట్టి రైతులందరూ చాలా హ్యాపీగా అవుతున్నాడు. అన్న బంక కారేది పూర్తిగా నయమవుతుంది కదా? సార్. బంక కారడము ఎండిపోయింది కదా, అది అది కూడా ఒకసారి వీడియో ద్వారా చూపించండి అన్న. అట్లే రండి, ముందుకు రండి. ఎన్ని రోజులు మాడిపోయింది ఇది? నిన్న లేక మొన్న. ఓకేనా. ఇక్కడ నిన్న కొట్టినాం. ఓకే ఓకే. ఇదో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించేస్తాము. ఇదో ఇక్కడ బంక కారడం పూర్తిగా నయమవుతుందండి. ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చేది. ఓకేనా. ఇంకా కొమ్మలు ఎండిపోవడం అలాంటి ప్రాబ్లం కూడా చూపించు రైతులకు. ఇదో ఈ చెట్లో కూడా బంక ఎక్కువ కారేది. ఓకేనా. తెలుసామేనా? ఇట్లా కూడా మాడిపోయి నీట్గా వచ్చేస్తుంది కదా. ఇదో ఇక్కడ కూడా కారిపోతుంది బంక. ఇదంతా మొత్తం మాడిపోయింది, ఇదంతా నీట్గా వచ్చింది. ఇదో ఈ చెట్లో కూడా ఎక్కువ కనిపిస్తుందండి. ఇట్లా బంక ఎక్కువ కారడం వల్ల మనకు వట్టి పొరలు ఎక్కువ పడుతుంది. ఎట్లా అంతేనా? ఇదో ఇక్కడ చూడండి క్లియర్ కట్గా. ఇదో ఇటు చూడండి అన్న, ఇటు కనిపిస్తుంది కదా. ఇదో మాడిపోయింది చూడు, నీట్గా కదా. ఇదో చేతిలో పట్టుకోవచ్చండి. చూడండి ఒకసారి. ఎట్లా మీరు చూడండి, నీకు హ్యాపీ అనిపించిందా? ఇదో చూడు, ఎండిపోయింది కదా. రైతులందరికీ యూస్ఫుల్ అవుతుంది కదండి, రైట్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈ వీడియో చేసినందుకు రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను పట్టుకుంటే బంక్ అంతా మాడిపోయింది, నీ చేతుల్లో రాసిన ఏం కాలే, రైట్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న.